బ్లాక్ వాటర్ యుద్ధం తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో పరిస్థితులు మారిపోతాయి. టైవిన్ లన్నిస్టర్ కింగ్స్ హ్యాండ్ గా నియమితులవుతాడు. టైరియన్ లన్నిస్టర్ పడక గదిలో గాయాలతో కోలుకుంటున్నాడు. అతని ముఖంపై పెద్ద గాయం ఉంది. అతని సేవకుడు పాడ్రిక్ మాత్రమే అతని దగ్గర ఉంటాడు. టైరియన్ తన సేవలకు గుర్తింపు లేకపోవడంతో నిరాశ చెందుతాడు. జాఫ్రీ రాజు మార్గరీ టైరెల్తో వివాహం చేసుకోవాలని ప్రకటిస్తాడు. సాన్సా స్టార్క్ ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది, కానీ ఆమె ఇంకా బందీయే. పెట్టిర్ బేలిష్ ఆమెతో మాట్లాడి ఆమెను నార్త్ కు తీసుకెళ్తానని వాగ్దానం చేస్తాడు. బ్రియన్ ఆఫ్ టార్త్ కెట్లిన్ స్టార్క్ తో కలిసి జేమీ లనిస్టర్ ని కింగ్స్ ల్యాండింగ్ కు తీసుకువెళుతుంది. కెట్లిన్ తన కుమార్తెలను తిరిగి పొందాలని ఆశిస్తుంది. వారు ప్రయాణంలో కొన్ని స్టార్క్ సైనికులు వారిని ఆపుతారు. వింటర్ఫెల్ తగలబడుతుంది. బ్రాన్, రికాన్ స్టార్క్లు ఓషా, హోడర్తో కలిసి ఉత్తరాన ప్రయాణిస్తారు. థియాన్ గ్రేజాయ్ తన సైనికుల ద్వారా ద్రోహం చేయబడి డాగ్మర్ క్లాఫ్జా చేతిలో బందీ అవుతాడు. లూవిన్ మాస్టర్ మరణిస్తాడు. అరియా స్టార్క్ జాక్వెన్ హెగర్ సహాయంతో హారన్ హాల్ నుండి తప్పించుకుంటుంది. జాక్వెన్ ఆమెకు ఒక నాణెం ఇస్తాడు. వలర్ మోర్గులిస్ అనే మాటలు చెబుతాడు. ఆమె హాట్పై జెండ్రీలతో ప్రయాణం ప్రారంభిస్తుంది. క్వార్త్లో దానెరిస్ టార్గెరియన్ హౌస్ ఆఫ్ ది అండయింగ్ లో తన డ్రాగన్లను కనుగొంటుంది. పయ్యాత్ క్షుర అనే మాయకుడిని ఆమె ఎదుర్కొని అతన్ని ఓడిస్తుంది. క్వార్త్ నగరం ఆమె చేతికి చిక్కుతుంది. ఆమె నావికులు మరియు ఓడలను సేకరించి ముందుకు సాగుతుంది. ఉత్తరాన జాన్ స్నో క్వోరిన్ హాఫ్ హ్యాండ్ ని చంపుతాడు. అతను వైల్డ్లింగ్లలో చేరడానికి ఇది చేస్తాడు. మాన్స్ రైడర్ ని కలవడానికి ఇగ్రిట్ అతన్ని తీసుకువెళుతుంది. నైట్ వాచ్ సైనికులు ఒక సంకేతాన్ని వినడం ద్వారా వైట్ వాకర్లు వస్తున్నట్లు తెలుసుకుంటారు. ఫిస్ట్ ఆఫ్ ఫస్ట్ మెన్ వద్ద సాంబెల్ టార్లీ వైట్ వాకర్ల సైన్యాన్ని చూస్తాడు. జాన్ స్నో వైల్డ్లింగ్లతో చేరిన సమయంలోనే మృతులు నైట్ వాచ్ పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. వెస్టరోస్ లో చలికాలం వచ్చింది. ఇంకా చీకటి రోజులు ముందున్నాయి.